అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాసరెడ్డి అట్లూరి. నేను ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ మన ఛానల్లో ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆదరించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరలా మీ ముందుకి ఇంకా కొన్ని కొత్త టాపిక్స్తో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. మొట్టమొదటిగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే గవర్నమెంట్ చేంజెస్. లాస్ట్ టూ టైమ్స్ మనకి బీఆర్ఎస్ పార్టీ మనకి అధికారంలో ఉంది. అన్నీ కూడా అభివృద్ధి అంతా కూడా బాగానే ఉంది. సో ఈసారి మనకి మార్పు అని ప్రజలంతా కూడా ఏంటంటే కాంగ్రెస్కి ఓటేసి గెలిపించడం జరిగింది. సో ఇప్పుడు అసలుకి ఎలా ఉండబోతుంది, రియల్ ఎస్టేట్ అసలుకి ఎలా ఉండబోతుంది, సో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను మరలా. సో మనము ఈ చేంజెస్ అనేవి కామన్. అవి ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అందరూ కూడా ఏంటంటే ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లోనే ఉంటారు. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, గవర్నమెంట్ మారితే ఏమవుతుంది, ఇలాంటివి మన అందరి మైండ్లలో ఉంటూనే ఉంటుంటాయి. కానీ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి ఈ గత 20, 25, 30, 40 సంవత్సరాలు అంతకుముందు నుంచి బ్యాక్ వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి ప్రాబ్లం అంటూ లేనే లేదు. అసలుకి ఇంతవరకు ఎవరైనా కానీ ₹1,00,000 పెట్టి కొన్నారు ఒక ల్యాండ్ అంటే 1,05,000, 1,10,000 అమ్మిన వాళ్ళే కానీ నేను 90,000 అమ్మాను అనేది మాత్రం ఇంతవరకు నేనైతే చూడలేదు. కానీ ఈ గవర్నమెంట్ చేంజెస్ వల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుందేమోనని చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, కొత్త గవర్నమెంట్ కదా, కొత్త పాలసీస్ కదా, ఎలా ఉండబోతుందో చూద్దాం అని వెయిట్ చేసే వాళ్ళే తప్పితే నేను చెయ్యను, ఇంకా నేను రియల్ ఎస్టేట్లోకే నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యను అనేవాళ్ళు అసలుకి ఎవ్వరూ లేరు. అలాగనే ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇతను మనకి అంటే ఇంతమంది మనకి ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరికి కూడా అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. ఫస్ట్ టైము మనకి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నేను ఒక రియల్టర్ని, నాకు తెలుసు. ఇది ఆన్ రికార్డ్ తనే చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆన్ రికార్డ్, నేను ఒక రియల్టర్ని, నేను ఎలాగా ఈ రియల్ ఎస్టేట్ని నేను వదిలేసేస్తాను, నేను దీన్ని ఎందుకు డౌన్ చేసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు. అంటే ఇంతకుముందు వచ్చిన ముఖ్యమంత్రులు ఒక రకంగా అయితే ఇప్పుడు వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. తనకి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు, దాంట్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ప్లస్ మరలా గవర్నమెంట్ని మనము నడిపించడానికి ఎంత డబ్బులు దీంట్లోంచి వస్తాయి అనేది కూడా తనకు తెలుసు. సో అలాంటిది రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి రియల్ ఎస్టేట్ని ఇగ్నోర్ చేస్తారు అనేది నాకైతే మాత్రం 100% డౌట్ లేనే లేదు. సేమ్ ఇంతకుముందు ఎలా పెరిగిందో అలాగనే ఇప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ కూడా మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, కానీ తగ్గే సమస్య అయితే మాత్రం లేనే లేదు. కానీ ఎక్కువ మంది ప్యానిక్ అవుతూనే ఉంటుంటారు. వాళ్ళు చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేసే వాళ్ళే తప్పితే నేను ఇంకా చెయ్యను, నాకు రియల్ ఎస్టేట్ కాదు, నేను వేరే దాంట్లోకి వెళ్తాను, వేరే దాంట్లోకి వెళ్ళడానికి కూడా ఆప్షన్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో వచ్చినన్ని ఎక్కువ డబ్బులు వేరే దాంట్లో రావు, ఏదర్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే దీంట్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా. సో అందుకని ఎవ్వరు కూడా ప్యానిక్ అసలుకి అవ్వాల్సిన పనే లేదు. ఇప్పుడు చూడండి మీరు, అంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ అని చెప్పగానే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే మాదాపూర్ గురించి ఎక్కువ మంది చెప్తుంటారు. మాదాపూర్లో 20 సంవత్సరాల క్రితం ₹600 గజం ఉండేది. మనకి మురళీమోహన్ గారి వీడియో కూడా ఒకటి ఉంది, జైబరీ ఎన్క్లేవ్ అని చెప్పేసి తను ఒక లేఅవుట్ చేశాడు శిల్పారామం పక్కన. ₹750 ఒక 20 సంవత్సరాల క్రితం వెంచర్ వేస్తే ఆ రోజు కూడా దూరం అని చెప్పేసి కొన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ ఒక 20 సంవత్సరాల తర్వాత తీసుకుంటే ₹2,00,000 గజం అది. సో ఇది మాదాపూర్ ఒక్కటే కాదు, సేమ్ అదే టైంలో 20-25 సంవత్సరాల క్రితం కూడా మనకి ఎల్బీ నగర్ కూడా ఉంది. అదే ఎల్బీ నగర్లో కూడా అన్నీ మనకి హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ కూడా.
కానీ కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో కానీ మాదాపూర్లో పెరిగినంత పెరగలేదు, కానీ అక్కడ కూడా ఎల్బీ నగర్లో కూడా పెరిగింది. పెరగలేదని ఉందా? ఆ రోజు కూడా 20-25 సంవత్సరాల క్రితం 1000-1500 రూపాయలు ఉన్న గజము అక్కడ కూడా 1,00,000 రూపాయలు ఉంది. సో ఎక్కడైనా కానీ పెరిగేదే కానీ తగ్గేదైతే మాత్రం కానే కాదు. కానీ కొంచెం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, రైట్? సో ఈ చేంజెస్ వల్ల అసలుకి నేను పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది, రేపు నిజంగానే నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేవి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ని మీకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు క్లారిఫై చేస్తాను. మొట్టమొదటిగా ఫార్మాసిటీ, శ్రీశైలం హైవేలో ఏదైతే ఫార్మాసిటీ ఉందో ఆ ఫార్మాసిటీ క్యాన్సిల్ అయిందని చెప్పేసి చాలా అపోహలు ఉన్నాయి. కానీ ఈ ఫార్మాసిటీ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, ఓకే? కానీ ఆ శ్రీశైలం హైవేలో ఉన్నది మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నది ఏంటంటే ప్లేస్ చేంజ్ చేస్తాము, లొకేషన్ చేంజ్ చేస్తాము, అంతేగాని ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి ఇంకా వేరే ప్లేస్కి చేంజ్ చేస్తాము, అంతేగాని ఫార్మాసిటీ నేను క్యాన్సిల్ చేస్తున్నాను అనేది మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం కరెక్ట్ కాదండి. సో అక్కడ ఎవరైతే నిజంగానే ఫార్మాసిటీ కోసం ల్యాండ్ మనము ఎక్వైర్ చేసామో గవర్నమెంట్, సో దాని ప్లేస్లో ఏంటంటే గ్రీన్ సిటీ చేస్తాను అని చెప్పేసి మనకి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక మంచిదే అది కూడా. ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాల క్రితము కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ కానీ ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు కూడా సిటీకి దూరమే అది. కానీ ఇక్కడ కూడా రేపు నిజంగానే ఈ గ్రీన్ సిటీ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, మనకి చాలామంది వచ్చేసి అక్కడ రెసిడెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే వితిన్ ద సిటీలో ఎవ్వరూ కూడా అంటే ఒక సామాన్య మానవుడు, ఒక మధ్యతరగతి పర్సను అక్కడ ఇల్లు కొనుక్కొని ఉండడానికి, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి స్కోప్ లేదు. ఎందుకంటే వితిన్ ద ఓఆర్ఆర్ వచ్చేసి మనకి ఎంత లేదనుకున్నా సరే 1,00,000 రూపాయలు అంటే ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా గజం ఉంది అక్కడ. సో ఇంత వేరియేషన్లో ఉన్నప్పుడు మనము ఒక మధ్యతరగతి పర్సను అక్కడ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి కూడా కళలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఒక సొంత ఇల్లు కావాలని ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కంపల్సరీగా ఓఆర్ఆర్ దాటే రావాలి. ఓఆర్ఆర్ దాటి వచ్చిన తర్వాత మనకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమని చెప్తున్నారంటే ఒక శాటిలైట్ టౌన్షిప్స్, ఒక 10-15 శాటిలైట్ టౌన్షిప్స్ నేను ఓఆర్ఆర్ దాటిన తర్వాత చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఒక మంచి కాజే అది, రైట్? ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా సొంత ఇల్లు కళ అనేది ఇక్కడ నెరవేరిపోతుంది కదా. ఇంకొకటి కూడా పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఉన్న ఈ ఫార్మాసిటీ ఇక్కడ నుంచి తీసేసి ఇంకొక దగ్గర పెడతానంటున్నాడు, కానీ క్యాన్సిల్ అయితే చేయట్లేదు అని నా 100% నమ్మకం అన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు మనకి తెలంగాణకి ఇన్కమ్స్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ వస్తాయి అంటే ఫస్ట్ లిక్కరు, తర్వాత ఫార్మా, ఐటీ, తర్వాత వచ్చేది రియల్ ఎస్టేట్. దాంట్లో చేసేది ఏమీ లేదండి. ప్రతి ట్రాన్సాక్షన్కి కొనే పర్సన్ ఏం చేస్తాడు, 7.6% గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తప్పున కడుతూనే ఉంటాడు. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ చూస్తే అవి ఎట్లా ఉంటాయి అనేది మీకు తెలుసు. అలాంటి దానికి కూడా మీరు 7.6% మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు కాబట్టి ఇది హ్యూజ్ ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఈ 6 వీటన్నిటిని నెరవేర్చాలి అంటే కంపల్సరీగా మనీ కావాల్సిందే. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనుకోండి, లేకపోతే ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ అనుకోండి, వీటన్నిటి మీద దాదాపుగా 20-30% మనీ ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే నడపడానికి కావాల్సి ఉంటుంది. సో అందుకని నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ని ఇగ్నోర్ చేస్తారని, లేకపోతే తక్కువ చేస్తారని, పడేస్తారని మాత్రం దయచేసి అనుకోకండి. ఫార్మాసిటీ అంటారా? ఎస్, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మూవ్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఇది కొంచెం ఫార్మాసిటీ అనేది కొద్దిగా పొల్యూటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొంచెం దూరంగా రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏమైనా ల్యాండ్స్ ఉంటే ఒకసారి వెతకండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో ఇది కూడా ఒక మంచి సిగ్నేచర్ ఇది చెప్పాలి అంటే, మంచి సైన్ ఇది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో పక్కకి వెళ్ళిపోతుంది. మనము రెసిడెంట్గా ఎవరైతే మనము ఉండటానికి
మనకి ఎటువంటి పొల్యూషన్ లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. దాన్ని అందుకనే గ్రీన్ సిటీగా చేస్తానని చెప్తున్నాడు. ఇది చేయటమే చాలా గవర్నమెంట్కి చాలా ఈజీ. దీన్ని చేయాలి అంటే బేసికల్గా కావాల్సింది ఏంటంటే, ఒక వెంచర్ వేయడానికి కావాల్సింది ఏంటంటే రోడ్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, పవర్ ఇచ్చారంటే చాలు, అయిపోయింది. హ్యాపీగా అక్కడ గ్రీన్ సిటీ కట్టేసేసుకోవచ్చు. కానీ ఈ ఫార్మాసిటీ కట్టడానికి దానికి ఇంకా పెద్ద మొత్తంలో చేయాలి దాన్ని. వీటన్నిటికి ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి, ఇంకా మనం అక్కడ ఉండే రెసిడెంట్స్కి ఎవరికైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ల్యాండ్ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎయిర్ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో వేరే దగ్గరికి మూవ్ చేద్దాము అని చెప్పేసి అన్నారు, కానీ క్యాన్సిల్ చేస్తానని మాత్రం నాకైతే అనిపించలేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.